నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సంక్షేమ వారోత్సవాల కింద విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే పోటీలు నిర్వహించామని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సంక్షేమ వారోత్సవాల కింద తంగలపల్లి మండలం బద్దెనపల్లి TGSWRAC PM శ్రీ విద్యాలయంలో విద్యార్థులకు క్విజ్, డిబేట్, చిత్రలేఖనం తదితర పోటీలు మంగళవారం నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. విద్యార్థుల పాటలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారని, జూన్ 12వ తేదీ వరకు 10 శాఖల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటిదాకా చేసిన పనులను వివరిస్తూ భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు కార్యక్రమం అమలు చేస్తుందని వెల్లడించారు. ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సంక్షేమ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పనులు, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 6 ప్రత్యేక వైద్య నిపుణులతో వైద్య పరీక్షలు, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు అవగాహన కల్పించామని, రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు అమలు, గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేశామని, డ్రైవర్లకు కంటి వైద్య పరీక్షలు, ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించామని వివరించారు. సంక్షేమ వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాలయాల్లో కిచెన్, స్కూల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించామని పేర్కొన్నారు. ఈ బ్యాక్ సైడ్ లో మీరు అంత పెద్ద పోస్టర్ పెట్టారు, కామన్ డైట్ మెన్యూ. దీనిలో ఏం వారంలో ఏం రోజుకి మీకు ఏం ఫుడ్ ఇవ్వాలి, అది స్టాండర్డ్ మెన్యూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావడం జరిగింది. సో ఇది మీ స్కూల్లోనే మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రెసిడెన్షియల్ స్కూల్లో ఆ వారంకి ఆ గివెన్ డేట్ కి అదే మెన్యూ ఉంటుంది. సో దాట్ మీ అందరికీ ఒక క్వాలిటీ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి ఆ రోజునతో అది డిసైడ్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ దాట్ మనకి డైట్ చార్జెస్ కూడా పెరగడం జరిగింది. సో ఆల్ దాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యువర్ గుడ్ హెల్త్. మీరు అందరం ఆరోగ్యపరంగా ఉంటేనే మీరు మంచిగా చదవగలుగుతారు. సో ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి యువర్ బాడీ అండ్ దెన్ యువర్ బ్రెయిన్ అండ్ దెన్ న్యాచురలీ మీరు అన్ని విధాలు బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ గురించి మనం మాట్లాడాము. ఇవాళ మీ అందరికీ ప్రోగ్రామ్స్ చూసి చాలా సంతోషం. ఆల్రెడీ మీ టీచర్ గారు, సర్పంచ్ గారు మీ డిబేట్ విషయం గురించి మాట్లాడారు. మీ డాన్సెస్ చూసాము, మీ ఎగ్జిబిషన్స్ పెట్టారు, అది కూడా చూసాము. చాలా సంతోషం. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఏమైనా స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక 2 to 3 మాటలు ఎప్పుడైనా చెప్తా. ఫస్ట్ థింగ్ ఇస్ దాట్ మీరు టెక్స్ట్ బుక్స్ తో పాటు మీ సరౌండింగ్ లో ఏమైనా జరుగుతుంది అది మీద మీకు అవేర్నెస్ ఉండాలి, ఆహ్వానం ఉండాలి. అది ఎలా వస్తుంది? ఎనీబడి సే వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్? ఏం శాటిలైట్ కొత్తగా వచ్చింది, మీ రాష్ట్రంలో హూ ఇస్ యువర్ చీఫ్ మినిస్టర్, రైతుల కొరకు ఏం జరుగుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఎన్వైరన్మెంట్, అలాంటి అన్ని అవేర్నెస్ ఎలా తెలుస్తుంది మీకు? న్యూస్ పేపర్. సో డూ యూ గెట్ న్యూస్ పేపర్ ఇన్ యువర్ లైబ్రరీ హియర్? హౌ మెనీ ఆఫ్ యూ రీడ్? అట్లీస్ట్ 8-9 క్లాస్ పిల్లలు చదవాలి ఖచ్చితంగా. సో ఫస్ట్ థింగ్ ఇస్ నాట్ జస్ట్ యువర్ టెక్స్ట్ బుక్స్, యూ షుడ్ definitely read newspaper or some other book apart from your textbooks. అది చిన్న స్టోరీ బుక్స్ ఉండొచ్చు, పోయిటరీ బుక్ ఉండొచ్చు, డ్రాయింగ్ బుక్ ఉండొచ్చు. Inculcate that habit because books. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు, రికార్డులను సమగ్రంగా పరిశీలించి కేసుల దర్యాప్తులో ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా పెండింగ్లో ఉన్న కేసులను వేగవంతంగా పూర్తి చేసి చట్టపరంగా నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లపై, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిఘాను కఠినతరం చేయాలని, శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ సమగ్ర భద్రతను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
విజిబుల్ పోలీసింగ్లో భాగంగా అధికారులు గ్రామాలను నిరంతరం సందర్శిస్తూ ప్రజలతో మమేకమై సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. తెలియని కాల్స్, మెసేజ్లు, లింకులు, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని, వాహనదారులకు హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే అనర్థాలు, మైనర్ డ్రైవింగ్లపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రజలకు నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వివరిస్తూ సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజలను, వ్యాపారస్తులను, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. సిరిసిల్లాలో నిర్వహిస్తున్న కేసీఆర్ కప్ 2026 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా సిరిసిల్ల డాల్ఫిన్స్ వర్సెస్ ఇల్లంతకుంట సూపర్ కింగ్స్ క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ను టాస్ వేసి నాఫ్స్కోప్ చైర్మన్ రవీందర్ రావు ప్రారంభించారు. సిరిసిల్ల డాల్ఫిన్స్ వర్సెస్ ఇల్లంతకుంట సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగగా మొదట బ్యాటింగ్ చేసిన సిరిసిల్ల డాల్ఫిన్స్ జట్టు 125 పరుగులు చేయగా ఇల్లంతకుంట సూపర్ కింగ్స్ జట్టు 84 పరుగులు చేసి లక్ష్య ఛేదనలో విఫలమైంది. సిరిసిల్ల డాల్ఫిన్స్ జట్టు విజయం సాధించగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దుసా రాహుల్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బొల్లి రామ్మోహన్, బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి హరీష్, మహేందర్, అజయ్ గౌడ్ పాల్గొన్నారు. పోటీ పరీక్షలకు ప్రణాళిక ప్రకారం సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు యువత అభ్యర్థులు సిద్ధమవుతుండగా మంగళవారం జిల్లా కలెక్టర్ వారితో మాట్లాడారు. విద్యా అర్హతలు, ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు, ఏ పుస్తకాలు చదువుతున్నారు ఆరా తీశారు. రోజు ఎంతమంది లైబ్రరీకి వస్తారని గ్రంథాలయ అధికారులని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ అన్ని సబ్జెక్టులు ప్రణాళిక ప్రకారం ప్రతి అంశం క్షుణ్ణంగా చదవాలని సూచించారు. కరెంట్ అఫైర్స్, ఇతర అన్ని అంశాలపై మంచి అవగాహనతో ముందుకెళ్లాలని పేర్కొన్నారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాలు కూడా రిఫరెన్స్గా తీసుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి తెలంగాణ జాగృతి యువ నాయకుడు పూసల వినయ ఆధ్వర్యంలో సిరిసిల్ల నుండి మేడ్చల్ జిల్లా వరకు దాదాపు 150 మందితో పాదయాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్ధ సతీష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 20 సంవత్సరాల క్రితం సంస్థను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ యువతకు, మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించారని తెలిపారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో బతుకమ్మను ప్రాధాన్యంగా తీసుకొని పెద్ద ఎత్తున పాల్గొని రాష్ట్ర సాధన కోసం కవిత నిరంతరం పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవలి కాలంలో రాజకీయ కారణాలతో ఆమెను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరికించి జైలుకు పంపించారని, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ ఆమె వెనకడుగు వేయలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం కవిత రాష్ట్ర వ్యాప్తంగా జనం బాటా కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తున్నారని, ప్రజల నుండి వచ్చిన భారీ స్పందనతో కొత్త రాజకీయ పార్టీ స్థాపనకు సిద్ధమయ్యారని తెలిపారు. ఈ నెల 25న మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని అద్వై కన్వెన్షన్లో 1,00,000 మంది సమక్షంలో కొత్త పార్టీ ఆవిర్భావానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అవసరం ఉందని భావిస్తున్న ప్రజల కోరిక మేరకు తెలంగాణ జాగృతి పార్టీ ఏర్పాటుకు ముందుకు వస్తున్న నేపథ్యంలో కవిత నాయకత్వం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఈ పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. అక్కను పార్టీ నుండి సస్పెండ్ చేసేటట్టు వాళ్ళు కేసీఆర్ గారు తప్పుడు సమాచారం ఇచ్చి అక్కకు ఎలాంటి సమాచారం లేకుండా, కనీసం నోటీస్ లేకుండా అక్కను పార్టీ నుంచి గెంటివేయడం జరిగింది. తర్వాత కాలంలో కూడా అక్కను ఢిల్లీ నాయకులతో కుటుంబ సభ్యుల చేతులు కలిపి అక్కను లిక్కర్ స్కామ్కు సంబంధమైనటువంటి లిక్కర్ స్కామ్లో అక్కను ఇరికించి 5 నెలల పాటు అక్కను జైల్లో వేయడం జరిగింది. తదనంతరం ఢిల్లీ కోర్టు, రౌస్ రెవెన్యూ కోర్టు అక్కకు అనుకూలంగా కవితకు ఏ తప్పు చేయలేదని చెప్పి ఒక తీర్పు ఇవ్వడం వల్ల ప్రతిపక్ష నాయకులు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులందరికీ చెంపపెట్టుగా జరగడం జరిగింది. కవితక్క గారు ఇవన్నీ ఇంత దుర్మార్గంగా అక్కను హింసించినా కానీ కవితక్క వెనుకాడు వేయకుండా ఒక ఝాన్సీ రుద్రమదేవిలాగా ముందుకొచ్చి అక్క జనం బాట అనే కార్యక్రమాన్ని తీసుకొని 20 జిల్లాల్లో అక్క తన ముద్ర వేసుకోవడానికి ప్రజల పక్షాన కొట్లాడుతున్న సందర్భంలో జనమే అక్క, జనం బాట కాదు, జాగృతి సంస్థ కాదు అక్క, మీరు ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలి, ప్రజలకు మీరు అండదండగా ఉండాలి. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు దూరంగా ఉంటున్నారు, ఢిల్లీ భాషలో గులాంలుగా ఉంటున్నారు అక్క. కాబట్టి మీరు లోకల్ పార్టీ, రాష్ట్ర పార్టీ ఒకటి ఏర్పాటు చేసి మీరు మా తెలంగాణ ప్రజలకు
ఒక అమ్మలాగా ఒక అక్కలాగా ఉండాలని చెప్పేసి ఈ జనం బాడలో అక్కకు పిలుపు వచ్చింది కాబట్టి అక్క ప్రతిపక్షం కంటే ముందే ప్రతి సమస్య ఖమ్మం వెలుగుమట్లు అయితేంది, ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అయితేంది, హైడ్రా అయితేంది, ఇప్పుడు మూసి కానీ ముంగట ఎన్నో కార్యక్రమాలు అక్క తీసుకొని ఆ యొక్క సమస్యల పరిష్కారానికి కవిత గారు ముందుంటారు కాబట్టి కవిత గారు పెట్టబోయే పార్టీకి ఈ తెలంగాణ సమాజం అంతా ఆశీర్వదించాలి. పెద్ద ఎత్తున ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచే పెద్ద ఎత్తున జాయిన్ అయ్యి కవితక్కను ఆశీర్వదించాలి. ఈ సభకు వేలాది మంది వచ్చి అక్కను ఆశీర్వదించాలని చెప్పి మనసుగా కోరుకుంటూ గతంలో కూడా అక్క కూడా గతంలో ఇక్కడికి లాస్ట్ మంత్లో కూడా వచ్చే ప్రయత్నం చేశారు. కానీ కొన్ని అనివార్య కారణం వల్ల సభ రాలేదు కాబట్టి వేసవి కాలం నేపథ్యంలో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల పరిధిలో మిషన్ భాగీరథ నీరు సరఫరాలో ఇబ్బందులు రాకుండా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. వేములవాడ మండలం అగ్రహారం సమీపంలోని మిషన్ భాగీరథ ఫిల్టర్ బెడ్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, నీటి శుద్ధి సరఫరా, రుద్రవరంలోని ఇంటేక్ వెల్లు క్షేత్రస్థాయిలో మంగళవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నీటిని శుద్ధి చేసే ప్రక్రియను క్షుణ్ణంగా కలెక్టర్కు మిషన్ భాగీరథ ఇంజనీర్లు వివరించారు. పంపింగ్ సామర్థ్యం, స్టోరేజీ వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ ప్రస్తుత వేసవి ఉన్నందున ప్రతి ఇంటికి నల్ల నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రోజు నీటి శుద్ధి కేంద్రాల నుంచి నీరు సరఫరా జరిగేలా మిషన్ భాగీరథ ఇంజనీర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యంత్రాల మరమ్మత్తు ఉంటే త్వరితగతిన చేయించి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నీటిపారుదల మిషన్ భాగీరథ అధికారుల సమన్వయంతో ప్రాజెక్టులలో నీటి మట్టాన్ని పరిశీలిస్తూ ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. పరిశీలనలో మిషన్ భాగీరథ ఇంట్రా గ్రిడ్ కార్యనిర్వాహక ఇంజనీర్లు అన్వర్, సుమలత, డిఈ రాము తదితరులు ఉన్నారు. కార్మికులకు నష్టం చేస్తున్న వివిధ సంస్థల యజమానులపై తగిన చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రమణ డిమాండ్ చేశారు. జిల్లాలో కార్మిక శాఖ నిబంధనలను అమలు చేయకుండా కార్మికులకు నష్టం చేస్తున్న వివిధ పరిశ్రమల, షాపుల, సంస్థల యజమానులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే రోజున అన్ని రంగాల కార్మికులకు వేతనంతో కూడిన సెలవును అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే కార్యక్రమాన్ని ప్రభుత్వం కార్మిక శాఖ ద్వారా అధికారికంగా నిర్వహించాలని సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కార్మిక శాఖ అధికారి నజీర్కి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గణేష్, నాయకులు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అమలు చేయకుండా సరైనటువంటి వేతనాలు ఇవ్వకుండా కార్మిక వర్గానికి నష్టం చేసే విధంగా యజమానులు వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా పని చేస్తున్నటువంటి చోట వారికి సంబంధించినటువంటి రక్షణ సదుపాయాలు కావచ్చు, మౌలిక సదుపాయాలు కూడా సరైనటువంటి కల్పించకుండా కార్మికులకు ఇబ్బంది గురి చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి కార్మిక శాఖ ద్వారా అటువంటి కంపెనీలపై, షాపులపై, నిర్మాణ సంస్థల్లో వెంటనే సర్వేలు నిర్వహించి అక్కడ కార్మికులకు తగినటువంటి వేతనాలు ఇచ్చే విధంగా, రక్షణ మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేడే అంటే కార్మిక వర్గము తమ హక్కుల కోసం పోరాడి సాధించుకున్న రోజు మేడే. ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం జరుపుకుంటుంది మేడే పండుగలాగా. అటువంటి మేడేను ప్రభుత్వమే వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా చాలా షాపింగ్ మాల్స్ కావచ్చు, షాపులు కావచ్చు, వివిధ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు ఆ రకంగా ఇవ్వడం లేదు. ఆ రోజు కూడా పనిచేస్తూ కార్మికులను ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి ఉంది, నష్టానికి గురి చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విభాగాల్లో, అన్ని షాపుల్లో పనిచేస్తున్న కార్మికులకు మేడే రోజున వేతనంతో కూడిన సెలవు ఇప్పించాలని, ఆ రోజు ఎవరైనా పని చేయించుకుంటే కనుక వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. సిఐటియుగా ఈరోజు లేబర్ అధికారులకు, జిల్లా అధికారి గారికి ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో కార్మిక వర్గ సమస్యలు పరిష్కరించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సుభాష్ నగర్ వద్ద రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సుభాష్ నగర్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న ఎక్సెల్ ద్విచక్ర వాహనాన్ని ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో ఇందిరానగర్కు చెందిన వృద్ధుడు అల్వాల అంకయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో బైకు ట్రాక్టర్ తగలగా బైక్ కింద పడింది. త్రుటిలో ఆ బైకిస్టుకు ప్రమాదం తప్పింది. ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అతి వేగం, అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.